వెల్కమ్ టు వీటీవీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం 1:30 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చెట్టుని ఢీకొని జనావాసాల మీద కుప్పకూలిపోయింది. ఇది లండన్ వెళ్తున్న విమానం. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్తులు, 7 పోర్చుగీస్ దేశస్తులు, ఒక కెనడా వాసి ఉన్నారు. భారతదేశంలో జరిగినటువంటి పెద్ద విమాన ప్రమాదాల్లో, అంటే ఎక్కువ మందిని బలిగొన్నటువంటి విమాన ప్రమాదాల్లో ఇది మొదటిదా రెండోదా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తు ఎలా ఉన్నా కూడా దీని వెనక కుట్రకోణం ఏమైనా దాగి ఉందా అనేటువంటి దాని మీద కూడా సమగ్ర దర్యాప్తుకి ఖచ్చితంగా ఇంకా టైం పడుతుంది. ఇదిలా దేశంలో జరిగినటువంటి అతి పెద్ద విమాన ప్రమాదాల వివరాలు పరిశీలిస్తే ముంబై సముద్ర తీరంలో 1978 జనవరి 1వ తారీఖున ముంబై నుంచి దుబాయ్ వెళ్ళేటువంటి విమానం టేక్ ఆఫ్ ఫెయిల్యూర్ కారణంగా సముద్రంలో కుప్పకూలిపోయింది. మృతులు దగ్గర 213 మంది, అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇది భారత విమానయాన చరిత్రలో ఒకే ప్రమాదంలో అంతమంది మరణాలు జరగడం అనేటువంటిది అప్పటికి. తర్వాత కాండ్లా విమాన ప్రమాదం 1965లో జరిగింది, గుజరాత్ కాండ్లాలో. దీంట్లో అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాయుసేన విమానం గాలివానతోటి అదుపు తప్పి కుప్పకూలింది. ఇందులో మృతులు 66 మంది. ఇక 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 కెనడాలోని టెర్రరిస్ట్ బాంబింగ్ వల్ల అట్లాంటిక్ మహాసముద్రం అంటే ఐర్లాండ్ సమీపంలో 1985 జూన్ 23న కూలిపోయింది. ముంబై నుంచి ఢిల్లీ, లండన్, కెనడా ఈ బాంబు పేలుడిని ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడ్డారు. దీంట్లో మృతులు 329 మంది. వీరిలో కెనడా, ఇండియా పౌరులు కలిపి 268 మంది ఉన్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఉగ్రవాదం కారణంగా జరిగినటువంటి అత్యంత ఘోర విమాన ప్రమాదం. ఇక 1996లో చర్కీ దాద్రి విమాన ప్రమాదం 1996 నవంబర్ 12న జరిగింది. సౌదీ అరేబియన్ బోయింగ్ 747 మరియు కజకిస్తాన్ కార్గో విమానం మిడ్ ఎయిర్లో ఢీకొని కుప్పకూలింది. దీంట్లో మృతులు 349 మంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఘోర మిడ్ ఎయిర్ కోలిజన్లో ఒకటి. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 2010లో మంగళూరు ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ టైంలో రన్వే పై నుంచి జారిపోయి లోయలో పడిపోయింది. మృతులు 158 మంది. పైలట్ పొరపాటు కారణంగా ఇది లోయలో పడిపోయింది. ఇక 2020లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కోజికోడ్ ప్రమాదం. కేరళలోని కోజికోడ్లో 2020 ఆగస్టు 7న దుబాయ్ నుంచి భారత్కి వెళ్ళేటువంటి విమానం తిరిగి వచ్చిన విమానం, భారత్ మిషన్లో తిరిగి వచ్చిన విమానం భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలోనే రన్వే నుంచి జారిపడి 2 ముక్కలైపోయింది. ఇందులో 21 మంది మృతి చెందారు. 159 ప్రయాణికులు ఆ సమయంలో విమానంలో ఉన్నారు. ఇలాగా భారత విమానయాన చరిత్రలో జరిగినటువంటి కొన్ని విమాన ప్రమాదాలు. గుజరాత్లో ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదం చాలా ఇప్పటికే దగ్గర 110 మంది మృతులు ఉన్నారు అనేటువంటిది ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఇక చూడాలి ముందు ఇంకా ఎంతమంది మృతులు ఉన్నారో, ఎంతమంది గాయపడ్డారో. చాలా దురదృష్టకరం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.